అవుతుందని అనుకుంటే పొరపాటు. రివర్స్ కొట్టిందా? అప్పటి వరకు ఉన్న క్రెడిట్ పాయింట్లు మటాషే. ఏపీలో కొందరు ఎమ్మెల్యేల విషయంలో ఇదే జరిగింది. పేరోల్ విషయంలో కీ రోల్ పోషించి బుక్ అయిపోయారు. పార్టీ పెద్దలతో చివాట్లు తప్పలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకిలా ఆలోచిస్తారు? చేతిలో అధికారం ఉంటే స్వేచ్ఛ వచ్చినట్టుగా భావిస్తున్నారా? చూద్దాం. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్ వీరిద్దరూ ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు. కేర్ ఆఫ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా. సీనియర్ పొలిటీషియన్లే. ఎంత అనుభవం ఉన్నప్పటికీ ఒక్కోసారి కొన్ని అంశాలలో బొక్కబోర్లా పడక తప్పదు. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం ప్రయత్నించిన ఈ ఎమ్మెల్యేల విషయంలో అదే జరిగింది. పెరోల్ అనేది జైలు సూపరింటెండెంట్, జిల్లా ఎస్పీలు వివిధ దశల్లో విచారణ చేసి పెరోల్కు అర్హుడా కాదా అనేది తెలుస్తారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ విషయంలో పోలీసులు నో చెప్పినా అది అనేక దశలు దాటిపోయింది. బాధితులు గడప తొక్కారని, పెరోల్ కోసం లేఖలు ఇచ్చామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే తమ దగ్గరకు వచ్చింది ఎవరో, ఎవరికి పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారో ప్రస్తుతం ఉన్న పార్టీ ఏంటో ఒకటికి రెండుసార్లు ఆరా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేలపై ఉండదా? పెరోల్ కోసం తాము లేఖలు ఇచ్చినా తిరస్కరించారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. అంటే తాజా వివాదంలో తాము గట్టెక్కామని, ఎలాంటి మరక అంటుకోలేదని ఎమ్మెల్యే భావిస్తున్నారా? ఒకవేళ ఆ లేఖ ఆధారంగానే పెరోల్ ఇచ్చుంటే అప్పుడేం చెప్పేవారు? ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి, మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిశీలి చేసే పరిస్థితి ఉండదు. ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. పెరోల్ ఎలా వచ్చింది, ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం. పెరోల్ విషయంలో కీ రోల్ పోషించిన అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ఏపీ ప్రభుత్వ పెద్దలు సీరియస్ గానే ఉన్నారు. కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో మాట్లాడిన మినిస్టర్ నారా లోకేష్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో చొరవ తీసుకున్న ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్ అంశాలను ప్రస్తావించారు. అంతేకాదు పెరోల్ గురించి ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆచితూచి వ్యవహరించాలని హోంమంత్రి అనితకు హితబోధ చేశారు లోకేష్. ఈ అంశం అధికార టీడీపీలో వారం రోజులుగా హాట్ టాపిక్ గా ఉంది. భారీ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చాక కూటమి ఎమ్మెల్యేలలో కొందరు ఎక్కడలేని స్వేచ్ఛ లభించినట్టుగా భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తప్పొప్పులను గమనించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని టీడీపీ వర్గాల వాదన. చిన్న పొరపాటు జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అది పార్టీ పెద్దలను ఇరుకున పెట్టేలా తయారవుతోంది. పిలిచి చీవాట్లు పెట్టే వరకు వెళుతోంది సమస్య. దీనంతటికీ కారణం మితిమీరిన స్వేచ్ఛ అనే టాక్ కూటమి వర్గాల్లో నడుస్తోంది. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉండాలనే అభిప్రాయం ఉన్నా అది వివాదాల్లో ఇరుక్కునేంతగా కాదని, ఆ విషయంలో ఎమ్మెల్యేలు విచక్షణతో ఉండకపోతే అది వారి రాజకీయ మనుగడకి ఇబ్బందిగా మారొచ్చని విశ్లేషిస్తున్నారు. మరి తాజా రగడతో ఎమ్మెల్యేలు దారిన పడతారా? తెలివి తెచ్చుకుంటారా?